వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం, పేషెంట్లకు కాల పరిమితి అయిన మెడిసిన్ ఇస్తున్న సిబ్బంది. నిన్నటి రోజు జితేష్ కుమార్ 4 సంవత్సరాల అబ్బాయికి జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్తో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యానికి తీసుకువెళ్లిన తల్లిదండ్రులు ట్రీట్మెంట్ అనంతరం మెడిసిన్ స్లిప్లో రాసించిన డాక్టర్ మందులు తీసుకొని ఇంటికి వెళ్లిన అబ్బాయి తండ్రి ముందుగా వేయగా అబ్బాయికి వామిటింగ్స్ కావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించిన పేరెంట్స్. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన సిరప్ను చెక్ చేయగా ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చెప్పి డాక్టర్ చెప్పడంతో సిరప్ వల్లనే బాబుకు అస్వస్థత వచ్చిందని తెలిపిన తల్లిదండ్రులు. రామకృష్ణ సార్దా ఉంది ఉంది ఓకేనా. మాట్లాడతారా పిల్లోడు? మాటలు వస్తాయా? మాట్లాడుతుంది. ఏం పేరు నీ పేరు? వాట్ ఈస్ యువర్ నేమ్? చెప్పు. చెప్పాలి. చెప్పు. పేరు చెప్పినా పేరు చెప్పు. చెప్పు నీ పేరు ఏంటో చెప్పు. చెప్పు. మామూలుగా నమస్తే అండి, నా పేరు శివానంద. మాది రఘునాథపురం విలేజ్, బద్వేలు మండలము, కడప జిల్లా. అయితే ఏం జరిగిందంటే నిన్న సాయంత్రం టైంలో 5 గంటల టైంలో గవర్నమెంట్ హాస్పిటల్ సంప్రదించడం జరిగింది. మా బాబుకు కొంచెం దగ్గు, కోల్డ్, జలుబు ఉండడం ద్వారా. అయితే అక్కడికి పోయిన తర్వాత బాబు పేరు చెప్పించుకొని అక్కడ నమోదు చేసుకొని బాబుకు ఈ టానిక్ ఇచ్చారు, ఈ సిరప్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంటికెళ్ళి ఇందులో ఉన్న 2 ఓపెన్ చేసి 2 మూతలు బాబుకు తాపాను. తాపిన తర్వాత బాబుకు చెమటలు పోసేసి వామిటింగ్ చేసుకోవడం జరిగింది. ఎందువల్ల అని చెప్పేసి నేను కూడా ఇందులోంచి తీసుకొని ఒక మూత నేను కూడా తాగడం జరిగింది. నాకు కూడా సేమ్ చెమటలు పట్టడము, వామిటింగ్లు అయినాయి. ఎందువల్ల అని చూసుకుంటే ఇందులో ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉంది. ఆగస్ట్ 2024 3 నెలలు అవుతుంది అయిపోయి. ఈ టానిక్ తాగడం ద్వారా ఎక్స్పైరీ అయిపోయింది. అయితే లాస్ట్ హాస్పిటల్ని సంప్రదించడం జరిగింది. అక్కడ ఏం కాదు, తీసుకెళ్ళండి అని చెప్పాడు. అయితే ఈరోజు మార్నింగ్ టైము 11 గంటల టైంలో మా ఫ్రెండ్ని తీసుకెళ్ళి మళ్ళీ ఏం తెలియనట్టు బాబుకు దగ్గు, జలుబు ఉంది, టానిక్ ఇవ్వండి అంటే రిసిప్ట్ రాసుకొని రాపోండి ఇస్తామని చెప్పారు. అక్కడ మెడికల్ స్టోర్లో రాపించుకొని తీసుకెళ్ళి ఇస్తే అట్ సేమ్ మళ్ళీ ఇదే టానిక్ ఇచ్చారు. ఇవ్వడంతో 2 టానిక్లు ఇచ్చారు. ఒక టానిక్ తీసుకొని ఇందులో ఎక్స్పైర్డ్ అయిపోయి ఉంది, మీ ఇన్ఛార్జ్ ఎవరు అని అడగడంతో ఆ 2 టానిక్లు ఇవ్వండి, మీకు వేరేది ఇస్తాము అని అతను బయట వరండాలోకి వచ్చి అడగడం జరిగింది. మేము మీ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి మేము బయటకు వచ్చేసినాము. దయచేసి మా బాబుకి ఏమన్నా జరుగుంటే మా పరిస్థితి ఏంది, ఏమై ఉండేది, దీనికి ఎవరు బాధ్యులు? దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్ మీద వాళ్ళ సిబ్బంది మీద చర్యలు తీసుకోండి దయచేసి. నమస్తే.